అద్భుతాల అంతోని వారి పుణ్యక్షేత్రం 35వ వార్షిక మహోత్సవానికి విచ్చేసిన ప్రీతమ గుంటూరు పీఠాధిపతులు మహాగణ రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య పీఠాధిపతులకు, నెల్లూరు పీఠాధిపతులు మహాగణ రైట్ రెవరెండ్ డాక్టర్ పిల్లి అంతోన్ దాస్ పీఠాధిపతులకు, గుంటూరు విశ్రాంత పీఠాధిపతులు మహాఘన గాలిబాలి పీఠాధిపతులకు, గురు పొంగువులకు, కన్యాశ్రీలకు, క్రైస్తవ విశ్వాసులకు, క్రైస్తవేతర భక్తులకు, పుణ్యక్షేత్ర విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కొచ్చెర్ల జ్యోతిరాజ్ ఫాదర్ గారు మరియు సహాయ గురువులు రెవరెండ్ ఫాదర్ నందిపాము రాజేష్ ఫాదర్ గారు, కౌన్సిల్ మెంబర్సు స్వాగత సుమాంజలులతో హృదయపూర్వక కరతాళలతో స్వాగతం సుస్వాగతం. కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో, ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం, ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడిదము. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. మంగళహారతి ప్రేమతో గైకొన ప్రభు జనమారండి, ప్రభు జనమారండి. దివ్య బలి పూజను ప్రార్థించగను ప్రభు జనమారండి, ప్రభు జనమారండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన గుంటూరు మెత్రాన్లు మహాఘనత వహించిన చిన్నాభక్తిని భాగ్యయ్య తండ్రి గారు, అదేవిధముగా నెల్లూరు సహపీఠాధిపతులైనటువంటి పిల్లి అంతోని దాస్ పీఠాధిపతులు ఇద్దరు కూడా కలిసి 40 అడుగుల అంతోని వారి స్వరూపాన్ని శంకుస్థాపన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సకల మేళ్ళకు ఊటైన దేవుడు మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇచ్చట ప్రారంభం కానున్న ఈ కార్యములు మన విశ్వాసమును దృఢపరచి దేవునికి మన కృతజ్ఞతలు తెలుపునుగాక. కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగా ప్రభు
గృహమును నిర్మించని ఎడల దానిని కట్టువారి శ్రమ వ్యర్థం. మన పొరుగువాని యొక్కయు మన సంఘము యొక్కయు శ్రేయస్సును మనము చూడగలిగినప్పుడు, వారికి సేవ చేయగలిగినప్పుడు మనము దేవుని పనివారము అగుచున్నామని గ్రహించవలను. కావున సహోదరి సహోదరులారా, ఇచ్చట చేపట్టిన పునీత అంతోని వారి స్వరూప నిర్మాణం ఏ ఆటంకము లేక పూర్తి అగునట్లు, ఈ నిర్మాణమును చేయు వారికి ఏ ప్రమాదములు లేకుండానట్లు మనము దేవుని ప్రార్థింతుము. దేవుని నామమందే మనకు సహాయము కలదు. వారే పరలోకమును భూలోకమును సృజించిరి. ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకించండి. మా విన్నపము మీ సన్నిధికి చేరునుగాక. ప్రార్థిద్దాము. సర్వశక్తివంతుడవు దయామయుడవునైన ఓ తండ్రి, సమస్తమును మీరు మీ కుమారుని ద్వారా కలిగించితిరి. వారిని మీ రాజ్యమునకు చలించని పునాదిగా వేసితిరి. మేము ఈ దినము శంకుస్థాపన గావించుచు ప్రారంభించిన పునీత అంతోని వారి స్వరూప నిర్మాణ కార్యము దినదినము అభివృద్ధి చెంది పరిపూర్తి అగునట్లుగాను, ఇచ్చట చేరి మాకు మేలుకరముగాను, మీకు అమిత మహిమను తెచ్చినదిగాను అనుగ్రహింపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దయతో ఈ శంకుస్థాపన ఆశీర్వదించి దీవించుదురుగాక. ఇప్పుడు మన మిత్రాలు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన ప్రారంభిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియచేద్దాం. అటు పిమ్మట నెల్లూరు సహపీఠాధిపతులైనటువంటి శ్రీ 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 పిల్లి అంతోనిదాస్ పీఠాధిపతులు కూడా కొబ్బరికాయ కొట్టి ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఉన్నాం కిరణ్. ఇప్పుడు మన పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ జ్యోతిరాజు గారు కొబ్బరికాయ కొడుతూ ఉన్నారు. చప్పట్లు కొడుతూ మనందరము దేవుణ్ణి స్తుతించుదాం. నీ దివ్య సన్నిధికి చేరవచ్చిన ఈ దీన ప్రజలను పరిశుద్ధ దేవాలయ పీఠమందు ప్రేమతో ముదముతో దీవించి కరుణించుమా, కరుణించుమా. పునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి, ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి. మేళతాళగాన రాగములతో తండ్రి దేవుని పూజించి, పుత్రదేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి, పుత్రదేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, 36వ పునీత అంతోని వారి పుణ్యక్షేత్ర మహోత్సవ వార్షికోత్సవానికి ప్రధాన యాజకులకు ఇచ్చేసినటువంటి మన గుంటూరు మెత్తనానులు మహాఘనత వహించినటువంటి శ్రీ 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 చిన్నాబతిని భాగ్య తండ్రి గారికి మీ అందరి తరపున నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధముగా మన పూర్వ పీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి
శ్రీ 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 గాలిబాలి తండ్రి గారు ఈరోజు మన మధ్య ఉండటం, ఈ వయసులో కొంచెం శ్రమ తీసుకొనైనా మన మధ్యకు వచ్చి మనందరి కోసం ప్రార్థించడానికి వచ్చి అన్నటువంటి మన గాలిబాలి తండ్రి గారికి మీ అందరి తరపున నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతమును తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియ మిత్రుడు నెల్లూరు సహా పీఠాధిపతులుగా ఎన్నికై మొదటిసారిగా మన ఈ పుణ్యక్షేత్రానికి అడుగుపెట్టినటువంటి తన వాక్య పరిచర్యతో మనలందరినీ కూడా ముగ్ధులను గావించబోతున్నటువంటి శ్రీ 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 పిల్లి అంతోనిదాసు పీఠాధిపతులకు నా హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధముగా ఇక్కడికి వచ్చినటువంటి గురువులు, కన్యాస్త్రీలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేస్తూ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ ఉన్నాను. ఎప్పుడు చెప్పినట్లుగాని ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకొని అంతోని వారి సన్నిధిలో ఉన్నాం. ఒక ఉద్దేశాన్ని ఈరోజు ఈ పండగ రోజున అంతోని వారి సన్నిధికి ఒక ఉద్దేశాన్ని సమర్పించుకుందాం. అంతోని వారా, ఈ పండగ రోజున ఇదిగో ఈ ఉద్దేశం కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఉద్దేశాన్ని ఆ ప్రభుని సన్నిధిలో ఉంచి ఆ ఉద్దేశం నెరవేరే విధముగా ఈ పూజలో నా కోసం ప్రార్థన చేయమని అంతోని వారిని వేడుకుంటూ ఈ దివ్య బలి పూజలో నిండు మనసుతో, నిండు హృదయముతో, నిండు ఆత్మతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రీతమ మిత్రులు, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి బిషప్ తండ్రి గారు మరియు సహపీఠాధిపతులు అయినటువంటి పిల్లి అంతోనిదాస్, నెల్లూరు పీఠాధిపతులు మరియు ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ గారు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ జ్యోతిరాజు, వారి సహాయక గురువు, ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, ఈ పుణ్యక్షేత్ర ప్రజలారా, బాలబాలికలారా, యువతి యువకులారా మరియు సంఘ పెద్దలారా, గుడి పెద్దలారా, మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. ఒకసారి గట్టిగా మీకు మీరు ఈనాడు మనం ముందుగా పునీత అంతోని వారి పండుగ జరుపుకుంటూ ఉన్నాం. ఈ పుణ్యక్షేత్రంలో వెలసినటువంటి పాదువాపురి పునీత అంతోని వారు, అద్భుతాల అంతోని వారు, అద్భుతాలు చేసేటువంటి వాళ్ళు. కేవలం ఇక్కడే అద్భుతాలు చేసేవాళ్ళు కాదు, మన గృహాల్లో కూడా, మన హృదయంలో కూడా అడిగినటువంటి ప్రతి ఒక్కరికి అద్భుతం రూపంలో కనిపించేటువంటి పునీతుడు పునీత అంతోని వారు. వారి 35 వార్షికోత్సవాలు జరుపుకొని ఈనాడు 36వ పండుగలోనికి వెళ్తూ ఉన్నాం. ఈ పండుగ ఏర్పాట్లన్నీ కూడా ఈనాడు ఎంతో ఘనముగా తయారు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి డెకరేషన్స్ అన్నీ కూడా పునీత అంతోని వారి పట్ల మనకు ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో, ఎంత వారి పట్ల విశ్వాసం ఉందో, వారు మనకు సహాయపడతారు అని. అందుకే మరి ఇంత గొప్పగా ఏర్పాటు చేసుకున్నాం అన్నటువంటిది ప్రస్ఫుటంగా మనకు కనబడుతూ ఉంది.
అందుకే చాలామంది గురువులు, కన్యాస్త్రీలు, మరి 3 బిషప్ గారు మరి ఇక్కడికి రావడం, ఈ పూజలో పాల్గొనడం, మీకోసం ప్రార్థించడం అనేది ఒక గొప్ప విశేషం. అది ఒక ఆడంబరం, అది ఒక ఆచారం. ఇక్కడ ముందుగా ప్రదక్షిణలో మనం ఒక రౌండ్ మన గుడి చుట్టూగా తిరిగి వచ్చాము. అంతోని వారికి జేజేలు పలుకుతూ మరి ఈ యొక్క బ్యాండ్ డప్పు శబ్దాలతో మరియు కోలాటంతో ఆయనను పరలోకంలో ఉన్నటువంటి ఆయనకు వినపడేటువంటి విధముగా మనం గట్టి చప్పటి ద్వారా మనం మన సందేశాన్ని వారికి పంపి ఉన్నాం. కాబట్టి ఆయన ఎక్కడో ఈ మేఘాల పైన ఉన్నటువంటి వెనక దాక్కొని మనల్ని చూస్తూనే ఉంటాడు. ఈ పండుగకు ఆయన కూడా వచ్చే ఉంటాడు. మీరు భక్తితో, విశ్వాసంతో చూస్తే మరి ఆ గొర్రె పిల్లను సంకన పెట్టుకొని ఆగ్నేయస్వామి గారిని తల్లిదండ్రులు ఏ విధముగా చూశారో ఆ విధముగానే మనం అంతోని వారిని కూడా చూడవచ్చు. ఎక్కడ అంతోని వారా, ఈ మేఘం ఒకసారి అటు తీసివేసి మాకు కనిపించు అని ప్రార్థిస్తే కనిపిస్తారు. కావున అటువంటి పుణ్యక్షేత్రం ఇది, ఈ మహాపుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి మంగళవారం ఒక పండుగ. ఇక్కడ ప్రతి మంగళవారం అందరిని ఆశీర్వదించి వారి మనసులో ఏదో ఒకటి కలుగజేసి ఇక్కడికి వచ్చేటువంటి విధముగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తురాలు దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కేవలం పెద్దవాళ్ళనే కాదు, చిన్నవాళ్ళని కూడా దీవిస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలను, యువకులను, మరి వయస్సులో ఎదుగుతూ ఉన్నటువంటి వారిని, వయస్సు మీరినటువంటి వాళ్ళని కూడా ఆయన తన యొక్క దీవెనల ద్వారా మన ముందు వెలుస్తూ ఉన్నాడు. అందుకే ఈనాడు శంకుస్థాపన చేసుకున్నాము. ఎందుకు శంకుస్థాపన అంటే, పునీత అంతోని వారు చిన్న స్వరూపంలో ఇక్కడ మన ముందు ఉన్నటువంటి స్వరూపంలో మరి సరిగా కనపడడం లేదు. ఎందుకు అని అంటే ఎంతోమంది వస్తూ ఉన్నారు. దూరంగా ఉండి ఆ చివర నుండి ఈ చివర అంతోని వారిని చూడాలంటే కష్టముగా తయారైంది. అందుకే అంత కష్టం ఎందుకు మీకు అన్నటువంటి విధముగా వాళ్ళే ఈ యొక్క మీ జ్యోతిరాజ్ ఫాదర్ గారిని ప్రేరేపించి మరి ఒక ఎన్ని అడుగులు, 20 అడుగుల 25 అడుగులు అన్నారు నాతోని. ఫౌండేషన్ కాక 25 అడుగులు అంటే దాదాపు ఒక 30-40 అడుగుల స్వరూపం. మీరు ఎక్కడ ఉన్నా, ఏ మూలన ఉన్నా, ఏ అంతస్తులో ఉన్నా, ఏ మెట్ల వెనక దాక్కున్నా కనబడుతూనే ఉంటాడు. అందుకే ఆ యొక్క ఏర్పాట్లు వాళ్ళు ఎంతో గొప్పగా చేస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరులారా, ఈ పండుగ 35 సంవత్సరాలు పండుగలు చేసుకున్నాము. ఇది 36వ సంవత్సరం పండుగలోనికి మనం అడుగుడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో పునీత అంతోని వారు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. ఆయన దీవించాలి అంటే, ఆశీర్వదించాలి అని అంటే మనలో కావలసినటువంటిది ఒకే విశ్వాసం ఉండాలి. విశ్వాసమే ఆయన దీవెనలు మనవిగా చేస్తూ ఉంది. ఈనాడు మరి మనం ఇంకో పండుగ కూడా చేసుకుంటూ ఉన్నాము, త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ. పితైన సర్వేశ్వరునికి, జనితైక దైవ కుమారునికి, మరి పవిత్ర ఆత్మకు స్తుతి కలుగునగాక. ఎందుకనగా అతడు తన దయామయ ప్రేమను మనపై కనబరచెను. పితకు, పుత్రునికు, పవిత్రాత్మకు స్తుతులు, మహిమ, ఆరాధన కలుగునుగాక అని మనం ఈ పూజలో కూడా ఆ త్రియేక దేవుని స్తుతించి, మహిమపరచి, గణపరచి ఆయనను ఆరాధించుకోవడానికి మనము ప్రయాసపడదాం. మనం చేసినటువంటి పొరపాట్లు మన్నించమని ప్రభుని ఈ పూజలో పశ్చాత్తాపూర్వకముగా వేడుకుందాం.
పరిశుద్ధ జీవితం విడచి పరలోక ప్రేమను మరచి పరిశుద్ధ జీవితం విడచి పాపిగా నేను తిరుగాడి తిని దోషిగా నేను మిగిలిపోతిని పాపిగా నేను తిరుగాడితిని దోషిగా నేను మిగిలిపోతిని పరలోక తండ్రి దయ చూపుమా పరిశుద్ధ క్రీస్తు మన్నించుమా పావనాత్మ బలపరచుమా నీ జీవజలమును మాపై ప్రోక్షించుమా పావనాత్మ బలపరచుమా నీ జీవజలమును మాపై ప్రోక్షించుమా పరలోక ప్రేమను మరచి పరిశుద్ధ జీవితం విడచి పరలోక ప్రేమను మరచి పరిశుద్ధ జీవితం విడచి సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయచూపుము క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయచూపుము ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రయాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు ప్రభువు నన్ను అభిషేకించెను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 1 నుండి 3 వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 1 నుండి 3 వరకు. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వస్త్రమును గూర్చి మన దేవుడు శత్రువులను శిక్షించి దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా ఆనంద తైలమును వసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
కీర్తింతును నీ నామమున్ దేవా స్తుతియంతును. కాలము నిన్ను కీర్తింతును, నామమున్ దేవా స్తుతింతును. ప్రభు నీ మేలులకు ప్రమోదము చెందెదను. ఈ సంగతి వినిలా జనులెల్ల స్తుతించి పాడెదరు. ప్రభువు మంచివాడు, తన ప్రేమ కలకాలముండును. మహాద్భుత కార్యములను జరిగించే దేవుడు. కాలము నిన్ను కీర్తింతును, నీ నామమున్ దేవా స్తుతింతును. కలకాలము నిన్ను కీర్తింతును, నీ నామమున్ దేవా స్తుతియంతును. హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగమనర్చును. రెండవ పట్టణము, పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు. రెండవ పట్టణము, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు. ప్రియులారా, మీరు మమ్ము క్రీస్తు సేవకులుగాను దేవుని రహస్య సత్యముల బాధ్యతను పొందిన వారినిగాను పరిగణింపవలయను. బాధ్యత అప్పగింపబడిన నాడు విశ్వాసపాత్రుడై ఉండవలయును. కనుక మీరు గాని లేక ఏ మానవ న్యాయస్థానమును గాని నాకు తీర్పు చెప్పుటను గురించి నేను ఎంత మాత్రమును పట్టించుకొనను. నేను కూడా నాపై తీర్పు చెప్పుకొనను. నా మనస్సాక్షి నిర్మలముగా ఉన్నది. కానీ అంత మాత్రమున నేను నిర్దోషినని అది నిరూపింపదు. ప్రభువే నాపై తీర్పు చెప్పును. కనుక తగిన సమయము ఆసన్నమగు వరకు, ప్రభువు రాకడ వరకును ఎవనిపైనను మీరు తీర్పు చెప్పరాదు. చీకటి యందున్న రహస్య విషయములను ఆయన వెలికి తీయను. హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగమనర్చును. అప్పుడు తనకు తగిన విధమున ప్రతి వ్యక్తియు దేవుని పొగడ్తను పొందును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 అమరమైనది మధురమైనది అమరమైనది మధురమైనది. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదహారవ అధ్యాయం 12వ వచనము నుండి 15వ వచనం వరకు. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమియు బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబోవు విషయములను మీకు తెలియజేయును. ఆయన నన్ను మహిమపరచును. ఏలయన ఆయన నాకున్న దానిని, నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయునని చెప్పి తిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియజేయును అని చెప్పి తిని. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అంతోని వారి వినయము అనంతమైన విశ్వాస విజయము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పాదువాపురి అంతోని వారి పండుగను ఘనంగా కొనియాడుటకు ఈ నగరంపాలెం విచారణలో పుణ్యక్షేత్రములు మనము అడుగిడి ఈ దివ్య పూజాబలిని సమర్పించుకుంటూ అంతోని వారి ప్రార్థన ద్వారా మనందరిని దీవించమని ఆ ప్రభువునకు మన మనవలను విన్నవించుకోవడానికి ఇక్కడ చేరి ఉన్నాము. దేవుని స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి తరుణములో ఈ పండుగ సందర్భములో ముందుగా మన గుంటూరు మేత్రాసన మేత్రానులు
భాగ్యయ్య తండ్రి గారికి మరియు మన విశ్రాంత మేత్రానులు గాలిబాలి తండ్రి గారికి, ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫర్ జ్యోతిరాజు గారికి మరియు గురువులందరికీ, మీ అందరికీ కూడా పునీత పాదోపుర అంతోని వారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ మనమందరం కూడా ఆ పండుగ శుభాకాంక్షలను పరస్పరము మనము పంచుకుందాం. ఇటువంటి తరుణంలో ఈరోజు మన శ్రీ సభ అంతా కూడా మన కథోలిక విశ్వాసానికి పునాది అయినటువంటి ఆధారమైనటువంటి త్రియేక సర్వేశ్వరుని పండుగను కూడా కొనియాడుతూ ఉంది. కాబట్టి ఆ త్రిత్వ దేవునికి అందరం కూడా గౌరవము మహిమలు చెల్లించాలి. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును మీకే స్తుతి స్తోత్రం కలుగునుగా. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ అంతోని వారి పండుగ రోజు మనము అంతోని వారి విజయానికి కారణమైనటువంటి ఆ వినయం అనే లక్షణము గురించి మనం ధ్యానించుకోవాలి. మన ఉపోద్ఘాతములో మన తండ్రి గారు చెప్పి ఉన్నారు, అద్భుతాల అంతోని వారు ఎటువంటి అవసరాన్నైనా సరే అడిగిన వెంటనే తీర్చే గొప్ప పునీతుడు. ఒక ప్రార్థనలో ఈ విధంగా ఉంటుంది, అద్భుతాలు కూడా అంతోని వారి మాట కొరకు వేచి ఉంటాయని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతోని వారు ఎప్పుడు కలుగునుగాక అని అంటాడో అప్పుడు అద్భుతం జరగడానికి సిద్ధంగా ఉంది అని ఒక ప్రార్థనలో మనము ప్రార్థించుకుంటూ ఉంటాం. అంత గొప్ప అద్భుతాల శక్తి కలిగినటువంటి పునీతుడు మన పునీతులు అంతోని వారు. అంతటి గొప్ప విశ్వాస విజయాన్ని సాధించినటువంటి గొప్ప పునీతులు మన అంతోని వారు. ప్రపంచమంతా కూడా అతి కొద్ది పునీతులలో, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పునీతులలో అంతోని వారు ఒకరు. అంత గొప్ప విశ్వాస విజయాన్ని ఎలా సాధించాడు అని మనము వెనక్కడుగు వేసి ఆయన జీవితంలో ప్రవేశించి క్షుణ్ణంగా మనం పరిశీలించాలంటే ఒక సత్యం బోధపడుతుంది. ఆయన వినయమే ఆయన విశ్వాస విజయము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అంటే వినయములో విజయము కలదని అంతోని వారు తన జీవిత ప్రమాణాల ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మాటలు ఉంటాయి, శక్తులు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కానీ ఆయనలోని వినయం అనే లక్షణాన్ని మనం అలవర్చుకున్నప్పుడే ఆయన వలె మనము కూడా విశ్వాసములో విజయం సాధించగలము, పరలోకములో ప్రవేశించగలము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థన చేద్దాం, అద్భుతాల కోసం అడుగుదాం. అంతని వారా మాకు ఇది కావాలి, ఈ వరము కావాలి, ఈ అవసరం తీరాలి, మాకై ప్రార్థించండి, వద్దాము ప్రార్థిద్దాం. ఇవన్నీ మంచి అవసరాలే. కానీ అంతని వారు కేవలము అద్భుతాలు చేయి పునీతుడు మాత్రమే కాదు, మనందరి ఆత్మల రక్షణ కొరకై నిరంతరము ఆదరణతో ప్రార్థించు పునీతుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఏ విధంగా ప్రాపంచిక అవసరాలు అవసరమై ఉన్నాయో, ఏ విధంగా భౌతిక అవసరాల కోసం అంతని వారిని అర్థిస్తూ ఉన్నామో, అంతకంటే అధికముగా వాటిని మించి మనము మన ఆత్మల రక్షణ కొరకు అంతని వారా మాకై ప్రార్థించండి అని మనం వేడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు మనము అటువంటి ఆత్మ రక్షణ కొరకు అంతని వారిని ఆశ్రయిస్తున్నామో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రకరకాల అవసరాల కోసం వస్తూ ఉంటాము, మంచిది. రకరకాల కోరికల కోసం వస్తూ ఉంటాం, మంచిది. రకరకాల భౌతిక విషయాల కోసం అడుగుతూ ఉంటాం, మంచిది. వీటన్నిటికంటే ముఖ్యంగా అంతని వారు మన నుండి కోరుకునేది, నా ప్రేమ భక్తుడా నీవు రక్షింపబడాలి, నీవు ప్రభువులో ఏకం కావాలి,
నీవు పరలోకం చేరుకోవాలి. అందుకొరకు నేను ఇక్కడ మీకు సిద్ధంగా ఉన్నాను. ఆత్మరక్షణ కొరకు ప్రార్థించండి అని మనందరినీ కూడా ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాడు అంతోని వారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అంతోని వారు విశ్వాసములో విజయం సాధించి పరలోకానికి చేరుకొని తన యొక్క అద్భుత శక్తి ద్వారా మానవాళిని పరలోకానికి చేర్చడానికి నిరంతరం శ్రమించే అంతోని వారు మన నాగరంపాలెం పుణ్యక్షేత్ర పాలకులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి ఆత్మ రక్షణ కొరకై మనము ప్రయాసపడాలంటే అంతోని వారి యొక్క జీవితాన్ని మనము మన జీవితానికి అన్వయించుకోవాలి. అలా అన్వయించుకోవాలంటే అంతోని వారి ప్రధాన సుగుణమైనటువంటి వినయమును మనము అలవర్చుకోవాలి. అటువంటి వినయమనే వస్త్రాన్ని ధరించి మనము విశ్వాసములో అడుగులు వేసినప్పుడు మనము కూడా ఆయన వలె ఆ మహిమ జీవితానికి చేరుకోగలము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ వినయం అనే ఆ సుగుణం గురించి మనం ధ్యానించుకుందాం. అంతోని వారిని ఇంత గొప్ప ప్రసిద్ధమైన పునీతంగా మార్చినటువంటి ఆ యొక్క వినయమైన సుగుణం గురించి మనము ఆలోచించుకుందాం, దాని గురించి ధ్యానించుకుందాము. వినయము గురించి మనము ఆలోచించినప్పుడు, ధ్యానించినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు మనకు 3 విషయాలు బోధపడుతూ ఉంటాయి. మొదటిది, వినయము ఒక అమరలోక అనుగ్రహము, ఒక అమరలోక అనుగ్రహం. రెండవది, వినయము అంతోని వారి అలంకరణము. మూడవది, వినయము అందరికీ ఒక విశ్వాస ఆభరణము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 విషయాలను కూడా మనం ధ్యానించుకున్నప్పుడు అంతోని వారి యొక్క వినయం అనేటువంటి లక్షణములోని ఆ మాధుర్యాన్ని మనము కూడా చవి చూడగలము. కాబట్టి మొదటిది వినయము. వినయము ఒక అమరలోక అనుగ్రహము. మానవునికి అంత తేలిక కాదు. ఒక వినయంతో జీవించాలంటే, విధేయతతో జీవించాలంటే, తగ్గించుకొని జీవించాలంటే, అందరి ముందు మోకరించి జీవించాలంటే, అందరికంటే తక్కువగా జీవించాలంటే, తాను కోల్పోవాలంటే మానవునికి అంత సులభం కాదు. అది మామూలు మానవ ఆభరణం కాదు, అది దేవుని అనుగ్రహము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మానవుడు గర్వాత్మలుగా జీవిస్తున్నటువంటి ఆ సమయంలో దేవుని మరచి, దేవుని విడచి, వాక్యాన్ని విస్మరించి తన సొంతంగా జీవిస్తున్నటువంటి ఆ సమయంలో ఆ దేవాతి దేవుడే ఆ వినయం అనే ఆ లక్షణమును ధరించి ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాడు. పరలోకం నుండి వినయము దిగి వస్తూ ఉంది. మానవుడు నేర్చుకోలేని ఆ వినయమును ప్రభువు తాను తగ్గించుకొని రిక్తునిగా మార్చుకొని సేవకునిగా మారి మానవ రూపంలో జన్మించి వినయం అనేటువంటి ఆ యొక్క సుగుణాన్ని మానవునికి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే అది ఒక అమరలోక అనుగ్రహము. క్రీస్తు ప్రభువు అటువంటి వినయమును అలవర్చుకున్నాడు. ఆ వినయములో తనను తాను తగ్గించుకొని ఒక మానవునిగా జన్మించి తండ్రి దేవునికి సంపూర్ణంగా వినయముతో విధేయించి జీవించాడు. ఇది క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం. పునీత పౌలు ఫిలిప్పీల లేఖ 2వ అధ్యాయము 5వ వచనములో క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనస్తత్వాన్ని మీరు కూడా అలవర్చుకొనండి అని అంటూ ఉన్నాడు. ఏమిటి ఆ మనస్తత్వం అంటే తర్వాత వచ్చే వాక్యాలలో మనకు కనిపిస్తూ ఉంది. 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసామంటే ఆ క్రీస్తు గీతములో క్రీస్తు వినయము, దాని మాధుర్యము, దాని సుగుణము, దాని విజయము ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభువు దేవుడై ఉండి కూడా దైవత్వంతో ఆయన ఆగిపోకుండా దిగి వస్తూ ఉన్నాడు. తను వదులుకుంటూ ఉన్నాడు, రిక్తునిగా మార్చుకుంటూ ఉన్నాడు, పరలోకాన్ని వదిలిపెడుతూ ఉన్నాడు, సింహాసనాన్ని కాదంటూ ఉన్నాడు, పరలోక వైభవం మహిమ అక్కడిని ఇవన్నీ నాకేమీ వద్దని అంటూ ఉన్నాడు. అలా అంటూ ఆయన ఈ లోకములో ఒక సేవకునిగా జన్మిస్తూ ఉన్నాడు.
ఆ సేవ రూపము, మానవ రూపము, వినయ రూపం ఎంతవరకు అంటే సిలువలో మరణం వరకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో మరణం వరకు ఆయన వినయమును చూపిండు కాబట్టే మనం చూస్తూ ఉన్నాము. కావున దేవుడు అతనిని అత్యున్నత స్థానములకు లేవనెత్తి అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వినయం ఒక అమరలోక అనుగ్రహము, వినయం ఒక క్రీస్తు మనస్తత్వము, వినయం ఒక క్రైస్తవత్వము, వినయం ఒక క్రీస్తు తత్వము. అటువంటి వినయము పరలోకమును దిగి వస్తుంటే మనమందరం అలవర్చుకోవాలని ఈరోజు మన పునీతుడు అంతోని వారు మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఆ ప్రభునందు మనకు విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునికి దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. స్వామి, ఆమేన్. ప్రాణమిచ్చిన దేవా, ప్రాణం పోసిన ప్రభువా, ప్రాణమిచ్చిన దేవా, ప్రాణం పోసిన ప్రభువా, వినలేని త్యాగాన్ని వెలకట్టగలవా, నిరుపేద కానుకను సరితూగగలనా, వినలేని త్యాగాన్ని వెలకట్టగలవా, నిరుపేద కానుకను సరితూగగలనా, చేకొని గైకొని స్వీకరించుమా అర్పణ, చేకొని గైకొని స్వీకరించుమా అర్పణ, చేకొని గైకొని స్వీకరించుమా అర్పణ. నా కొరకు సిలువలో బలి అయితివి, అమితమైన ప్రేమను చూపించితివి. నా కొరకు సిలువలో బలి అయితివి, అమితమైన ప్రేమను చూపించితివి. సర్వాన్ని అర్పించిన ఓ సకలేశ్వర, స్వీకరించు మా దీన బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయామయుడమైన ఓ సర్వేశ్వర,
నీ దాసుడగు పాదువాపురంతోనని పవిత్రాత్మ నిరతము ప్రేమించెను. తత్ఫలితముగా అతడు నీ మహిమను ప్రకటించి ఉన్నాడు. మేమీ పరిశుద్ధ బలిని సమర్పించు సందర్భమున ఆ పవిత్రాత్మయే మమ్ము కూడా విశ్వాస వెలుతురుతో నింపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటన మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభ పునీత పాదువాపురి అంతోని వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతులతో పునీతులతో ఏకమై నిరంతరము మేము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 గణాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 గణాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. ప్రభువైన దేవుని నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా హోసానా మహోన్నతమునా. హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయన నీ దివ్య కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా
ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీవు నీ మరణమును ప్రకటించినవు, నీ ఉత్థానమును చాటెదవు. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరింపుడు. వారు మరల వెంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొడుచున్నాము. దీనిని మీ
కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయు. అతడు మేము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీతంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా లియో జగద్గురువును, మా భాగ్యయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరూ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ పుణ్యక్షేత్రములో సేవలందించి మరణించిన విచారణ గురువులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ దివ్యరాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. పుష్పముతో
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందు. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమును జీవనమును కాపాడునుగాక. ఆమేన్. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరి గిరి వేదికగా. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరి గిరి వేదికగా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలి పూజ వేడుకగా. రండి దైవజనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను కల్పించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు, నిత్య జీవ విందు, పరమ నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. కృష్ణాదుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మన అంతోని వారి పుణ్యక్షేత్ర 36వ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనముగా వైభవముగా జరుపుకొనుటకు ఉదయం నుండి కూడా గుండెలు చేతిలో పెట్టుకొని ఉండవలసి వచ్చింది. ఒక పక్కన విశ్వాసం, తప్పకుండా అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా వర్షం రాకుండా ఈ పండుగ ఎంతో ఆశీర్వాదకరముగా దీవెనకరముగా జరిగిద్దని మరొక పక్క కొంచెం అనుమానం. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా
దేవుడు మనందరూ కూడా దీవించి ఈ నిండి దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియచేద్దాం. కృష్ణాదుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మన మధ్యలోకి వచ్చినటువంటి మహాఘనత వహించినటువంటి శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారిని మన గుంటూరు మేత్రానులు నేను అడిగిన వెంటనే తప్పకుండా వస్తాను, ఈ పండగ దివ్య బలి పూజను సమర్పిస్తానని వచ్చి చక్కటి దివ్య బలి పూజను మనకు సమర్పించి మనందరి కోసం ప్రార్థించినటువంటి మన మేత్రానులకు గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియచేద్దాం. వారిని దయచేసి ముందుకు రావలసినదిగా వారిని మన పెద్దలు అదేవిధంగా నేను కలిసి వారిని పూలమాలతో శాలువాతో సత్కరించబోతూ ఉన్నాం. అదే విధముగా విచారణ తరపున మరి తండ్రి గారు చూపించినటువంటి ప్రేమను బట్టి వారు మన మధ్యకు వచ్చి దివ్య బలి పూజ సమర్పించినందుకు వారికి గురు పొంగవులందరూ కూడా ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతోమంది గురువులు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి గురువులందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా కన్యాస్త్రీలు ఎంతోమంది ఈ దివ్యబలి పూజలో పాల్గొని ఉన్నారు. కన్యాస్త్రీలందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సహాయపడినటువంటి లైటింగ్ వాళ్ళు కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా పాటల బృందం ఎంతో చక్కగా ఫాదర్ గురుశ్రీ ఉన్నం కిరణ్ గారి ఆధ్వర్యంలో చక్కటి గాయక బృందం పాటలు పాడి ఉన్నారు. వారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న అంతోని వారి పండుగ సందర్భముగా ముగ్గురు మేత్రానులు ముందుకు వచ్చి ఈ కేకుని కట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థించుదాము. దయావేలైన సర్వేశ్వర, స్వర్గలోకము జనముతవము నూతన పరిచియున్నాము. పునీత పాదువాపురి అంతోని ఆదర్శమును సలహాను అనుసరించి దివ్య ప్రసాదము నిమిత్తమై మేమెల్లప్పుడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు జీవిత యాత్ర సాగింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ
మనతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరులారా, ఈనాడు 36వ పండుగను ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నటువంటి మీ అందరికీ, మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క ఆశీర్వాదములు నేను అందజేస్తూ ఉన్నాను. హ్యాపీ ఫీస్ట్ వన్స్ అగైన్ టు యూ ఆల్. అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఈనాడు మన మధ్యలోకి విచ్చేసినటువంటి నెల్లూరు పీఠాధిపతులు పిల్లి అంతోందాస్ గారికి ధన్యవాదములు. దేవుని యొక్క ఆశీస్సులు కూడా వారికి అందజేస్తున్నాను. మరి వాడు ఎంతో దూరం నుండి ఇక్కడ మన మధ్యకు వచ్చి మనతో ప్రార్థించి ఓ మంచి వాక్యాన్ని అందించినటువంటి వారికి కూడా మీ తరపున, నా తరపున, విచారణ ఫాదర్ గారి తరపున ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ బిషప్ అంతోని. అలానే మరి గుంటూరు విశ్రాంత పీఠాధిపతులైనటువంటి డాక్టర్ గాలిబాలి తండ్రి గారికి కూడా శ్రమ అనుకోకుండా మన మధ్యకు విచ్చేసి ఈ పండుగలో పాల్గొన్నందుకు వారికి కూడా వృద్ధి నిండినటువంటి ఆశయాలతో దేవుని ఆశీస్సులు, ధన్యవాదాలు వారికి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్ బిషప్ గాలిబాలి తండ్రి గారు. అలానే ఈనాడు ఇక్కడ ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ అయినటువంటి ఫాదర్ జ్యోతిరాజుకి కూడా వందనాలు, దేవుని ఆశీస్సులు అందజేస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా ఒక నూతనత్వాన్ని ఇక్కడ సంతరింపజేస్తున్నారు. ఈరోజు మీరు చూసినట్లయితే ఈనాడు అంతోని వారిని, తల్లిని వాళ్ళని ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం కదలకుండా నిలబడే వాళ్ళు, కాళ్ళు నొప్పులు వేసేది వాళ్ళకి. ఈ సంవత్సరం ఉయ్యాలలో వేసి ఊపేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి అంతోని వారు తల్లి మనకు తమ యొక్క దీవెలను అందజేస్తారు అన్నటువంటి నమ్మకం మనది. కావున వారు ఎల్లప్పుడూ విశ్వాసంతో అడిగినటువంటి వాళ్లకు ఆ విధంగానే చేస్తారు అన్నటువంటి నమ్మకం మనది. ఇంకా ఈ విచారణలో ఉన్నటువంటి గుడి పెద్దలు ముఖ్యంగా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా, చాకచక్యంతో ప్రతిదీ కూడా అంచనా వేసి చాలా జాగ్రత్తగా అందరికీ ఇంపైనటువంటి విధముగా, ఇష్టమైనటువంటి విధముగా తయారు చేస్తూ ఫాదర్ గారికి సహకారాన్ని అందిస్తూ ఇక్కడ క్రొత్త ఆశయాలతో ముందుకు వస్తూ ఉన్నటువంటి వారికి తోడ్పడుతూ ఉన్నటువంటి వారికి ధన్యవాదాలు. మీ యొక్క సంఘ సభ్యులకు, గుడి పెద్దలందరికీ కూడా, మహిళా సభ్యులందరికీ, మరియు యువకులకు, పిల్లలందరికీ కూడా అంతోని వారి ఆశీస్సులు మీకు అందజేస్తూ ఉన్నాను. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు పునీతుల విశేష ప్రార్థనల ద్వారా మేము బలపరచెను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి విముక్తి నొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. పునీత అంతోని వారి ప్రశాంతమైన మనస్సుతో మోక్షములో ప్రవేశించలేని పరిశుద్ధ శ్రీ సభామిత ఆనందమును పొందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా పునీతుల సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో
జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాదువరపు పావన చరితుడా పాదువరపు పావన చరితుడా పరమ పవిత్రుడా ప్రార్థన పరుడా నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. పాదువపురపు పావన చరితుడా